హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ రియాలిటీ. ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా మనం హైడ్రా అనేది ఇప్పటివరకు ఎన్ని ఎకర్స్ క్లైమ్ చేసింది, డిమాలిషేషన్ చేసి దాంతోపాటు ఎలా వెళ్తుందని చెప్పేసి మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఇంకా మీకు FTL బఫర్ జోన్ లో మీ ల్యాండ్స్ ఆల్రెడీ ఉన్నా అండ్ లేకపోతే మీరు కొనాలనుకున్నా కూడా అవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హైడ్రా వచ్చేసి ఇప్పటివరకు మనకి 111 ఎకరాలని చెప్పి క్లైమ్ చేసిందని ఒక ఫేమస్ ఛానల్ ఇక్కడ వేయడం జరిగింది న్యూస్. బట్ దీంట్లో ఎంత నిజం ఉన్నా లేకున్నా కూడా ఇది చాలా హ్యాపీ. ఎందుకంటే మనకి ఒక క్లైమ్ అంటే మనకి ఎన్క్రోచ్ అయిన ల్యాండ్ అనేది క్లైమ్ అవ్వడం, గవర్నమెంట్ చేతిలోకి రావడం, దాని ద్వారా వాటర్ బాడీస్ అనేది హెల్ప్ అవ్వడం చెప్పి చాలా మంచి విషయం ఇది చెప్పాలంటే. సో ఇప్పుడు హైడ్రా వచ్చేసి మనకి నాలాస్ పైన ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ FTL బఫర్ జోన్ లో ఉన్న కన్స్ట్రక్షన్ అన్ని కూడా కొలగొట్టడం జరుగుతుంది. మనం ఆల్మోస్ట్ 1.5 వీక్ అయింది వీడియో చేసి, అప్పటి నుంచి చాలా మనకి కొలగొట్టడం జరిగింది అనమాట. సో హైడ్రా ఇక్కడ కూడా ఆగట్లేదు. వర్షాలు పడ్డా కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళు రీసెర్చ్ చేయడం, ఎక్కడైతే వారు అవి చూసుకోవడం, దాని తర్వాత వర్షాలు ఆగిపోవడం, కొలగొట్టడం చేస్తున్నారు. సో ఇది మంచి సూచికం అని చెప్పొచ్చు. దాంతోపాటు రీసెంట్గా విల్లాస్లో కూడా కొన్ని న్యూస్ వచ్చి రావడం జరిగింది, విల్లాస్ మునిగిపోయాయని చెప్పేసి. దీనికి రీజన్ ఏంటని చెప్పేసి చాలా మంది అక్కడ న్యూస్ ఛానల్స్ వెళ్ళి అడిగినప్పుడు, మా పక్కన కమ్యూనిటీస్, సరౌండింగ్ కమ్యూనిటీస్ కొన్ని లో లెవెల్ ఉన్నాయి. ఆ లో లెవెల్ కమ్యూనిటీస్ వాళ్ళేమో వాళ్ళ వాల్స్ బ్రేక్ చేసేసి మా దాంట్లోకి పంపించేస్తున్నారు న్యాచురల్ ఫ్లోని. కానీ మా పక్కన హయ్యర్ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళేమో వాల్స్ కట్టి బ్లాక్ చేసేస్తున్నారు. సో వాటర్ అంతా మా దగ్గర ఇదైపోతుంది, స్టాగ్నెంట్ అయిపోతుంది. సో మాకెటు ఉండట్లేదు ఫ్లో. మా అసోసియేషన్ వాళ్ళు స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ అని చెప్పి కంప్లీట్ చాలా ఎక్స్పెన్స్తో మొత్తం వేయించుకున్నాం ఇంటర్నల్గా. అది పక్కన కమ్యూనిటీ వాళ్ళు కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి వాళ్ళ అక్కడ వాటర్ అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాలాస్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయడం, పక్కన విల్లాస్ వాళ్ళు ఎక్స్టెండ్ చేయకపోవడం వల్ల అవి క్లోజ్ చేయడం ద్వారా వాటర్ అనేది ఇక్కడే ఆగిపోవడం జరుగుతుందని చెప్పేసి. సో ఇది కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక విల్లాస్ కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వాళ్ళ నుంచి ఇంకో నాలాకి అంటే పక్కన సైడ్ బై సైడ్ విల్లాస్ ప్రాజెక్ట్స్ జరిగినప్పుడు ఆ నాలాస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఎక్స్టెండ్ చేసి మెయిన్ నాలాలోకి, మెయిన్ చెరువులోకి కానీ వాళ్ళు కలపాల్సి ఉంటుంది. సో అలా కలపకపోతే మనకి ఇలా మునిగిపోవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఎంకరేజ్మెంటే. సో దీని ద్వారా కూడా మనకి హైడ్రా భయం అనేది కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే కొనాలనుకున్నా కూడా, ఎవరైతే అమ్మాలనుకున్నా కూడా ఇలా ఇంకా ఫర్దర్గా అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అవ్వకపోతే మనకి రియల్ ఎస్టేట్లో మంచి ఆ కంఫర్ట్నెస్ అని వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఎన్నో క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళు అక్కడ ల్యాండ్ కొనడం కానీ లేదంటే విల్లాస్ కానీ కొనడం జరుగుతుంది. ఆఫ్టర్ దాట్ ఇలా అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి హైడ్రా లాంటి ఒక భయం, మనకి ఏదో అవుతుంది అని ఒక భయం ఉంటే డెఫినెట్లీ వాళ్ళు అలా చేయరని నేను అనుకుంటున్నాను. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ల్యాండ్స్ కొనాలనుకుంటారో చాలా మంది కూడా హైడ్రా తర్వాత వాళ్ళు కొనే ల్యాండ్ FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేదంటే గవర్నమెంట్కి చెందిన ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని మరీ కొంటున్నారు. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. సో ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా ల్యాండ్ చూడాలనుకున్నా, హైదరాబాద్ ఎక్కడైనా కూడా మనకి సౌత్ రీజన్లో ఉన్నాయి, ఈస్ట్ రీజన్లో కూడా ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఒకవేళ ల్యాండ్స్ కొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, మీకు మంచి ల్యాండ్స్ అనేది చూపిస్తాము. సో మీకు ఇలాంటి FTL అండ్ బఫర్ జోన్లో అండ్ గవర్నమెంట్ స్టాండ్స్లో లేకుండా మంచి ఏదైతే పట్టా బుక్కున్న ల్యాండ్సే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కింద నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ మనకి హైడ్రా అనేది ఈ 1-2 వీక్స్లో మనకి ఎంత చేంజెస్ తీసుకొచ్చింది, ఎంత ల్యాండ్ అక్వైజ్ చేసింది అండ్ జనాల్లో కూడా ఎలాంటి భయం క్రియేట్ అయిందని చెప్పేసి మనం తెలుసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు చూసినట్లయితే మనకు లేక్స్లో మీ FTLలో బఫర్ జోన్లో మీ ల్యాండ్ ఉందా లేదా అని చెప్పేసి మనం ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాం కదా, ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇది lakes.hmda.gov.in ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా తర్వాత నేను చూపిస్తాను, ఎలా లాగిన్ అవ్వడం, ఎలా వెళ్ళాలి ఈ వెబ్సైట్కి, అండ్ దాంతోపాటు ఎలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న చెరువులను మీరు ఎలా చూసుకోవాలని చెప్పేసి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన లేక్స్ అనేది డీటెయిల్స్ ఉండడం జరిగిందనమాట. సో చూసినట్లయితే 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దాంట్లో FTL అండ్ కెడస్ట్రల్ లిమిట్స్ గురించి కూడా మ్యాప్స్ ఉన్నాయి. మనకి టోటల్ అనేది ఇక్కడ ఈ వెబ్సైట్లో 2569 లేక్స్ అవైలబుల్ ఉన్నాయి. దీనిలో చూసినట్లయితే మనకి సంగారెడ్డికి సంబంధించి 413 లేక్స్, హైదరాబాద్కి సంబంధించి 27 లేక్స్, మెదక్కి సంబంధించి 406 లేక్స్, మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి 488 లేక్స్, రంగారెడ్డికి సంబంధించి 787 లేక్స్, భువనగిరి యాదాద్రి డిస్ట్రిక్ట్ సంబంధించి 219 లేక్స్, సిద్దిపేటకి సంబంధించి 227 లేక్స్ మ్యాప్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. సో మీకు ఇక్కడ కావాలన్నా మీ ఈ డిస్ట్రిక్ట్స్ కనుక మీ రీజన్లో ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనం ఎలా సర్చ్ చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్ అండ్ లేక్ యొక్క నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది, లేక్ నేమ్ అండ్ లేక్ కోడ్ అని చెప్పేసి. సో ఈ కోడ్ ద్వారా కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎట్లా చేయాలని ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు కదా, సో మనకి సంబంధించిన ఏవైతే 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన 2569 లేక్స్ సంబంధించిన మ్యాప్స్ అనేది ఈ వెబ్సైట్లో ఉండడం జరిగింది. సో
సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ చూసారు. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్కి అసలు ఎలా అని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్లోకి వెళ్ళి lakes.hmda అని కొట్టడం, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇక్కడ వీడియో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ వెబ్సైట్కి ఇక్కడ మీకు క్లిక్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అదే వస్తుంది. అండ్ మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతారు. సో hmda lakes.hmda.gov.in వెబ్సైట్. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా 7 డిస్ట్రిక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 7 డిస్ట్రిక్ట్స్: సంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి అండ్ సిద్దిపేట్. సో ఇలా మీకు డిస్ట్రిక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్స్గా ఏదైతే మండల్స్ ఉంటాయో ఆ మండల్లో ఏదైతే చెరువులు అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 2569 చెరువులు అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ రైట్ కాలం పైన చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, అది నేమ్ ఆఫ్ ద లేక్ ఐడి ఉండడం జరుగుతుంది, డేట్ ఆఫ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ ఫైనల్ నోటిఫికేషన్, FTL అండ్ కడస్ట్రల్ లిమిట్, ఇవన్నీ ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనం జస్ట్ మనకు చాలా తెలిసిన సిమిలర్గా ఉన్న ఒక లేక్ని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకు రంగారెడ్డిలో ఉన్న మన లేక్ వచ్చేసి దుర్గం చెరువు. సో దుర్గం చెరువు ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం దుర్గం చెరువు ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే అప్డేట్, వీళ్ళు 2014 ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఇది ఇచ్చారని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి FTL పరిధి ఎలా ఉందో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మ్యాప్ అనేది వస్తుంది. ఈ మ్యాప్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలానే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మీరు కొంచెం జూమ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. A5, సో A75, A74 ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కోఆర్డినేట్స్ అనమాట. సో ఈ కోఆర్డినేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూసినట్లయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఫుల్ ట్యాక్ లెవెల్ ఎంత ఉంటుంది అండ్ దాన్ని మొత్తం ఏరియా ఎంత ఉందని ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏరియా కవర్డ్ అండర్ ద సర్వే 160.7 ఎకర్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఎకర్స్లో ఉంది. అండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత హైట్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ బర్న్ విడ్త్ ఎంత ఉంది, బర్న్ లెంత్ ఎంత ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ సర్వే చేసింది ఎవరంటే కన్సల్టెంట్స్ RV అసోసియేట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇది ఎవరు చేశారు క్లయింట్ అంటే ఎవరు చేయించుకున్నారంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC వాళ్ళు చేసుకున్నారు. సో ఇది ఎప్పుడైందంటే మనకి 2014 ఫిబ్రవరి 6th రోజు ఇది జరగడం జరిగింది. సో మనకు చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇంజనీర్ ఏమైనా చదివారో వాళ్ళకి ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్ అనేది గుర్తుకొస్తుంది. అలానే సేమ్ ఇలాంటి ఇన్పుట్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇదే అనమాట. సో ఇక్కడ షీట్ కింద మీకు చూసినట్లయితే ఇంకెవరెవరు దీన్ని డ్రా చేశారు, వాళ్ళ పేరు ఏంటి, ఎవరు అప్రూవ్ చేశారు, ఎవరు చెక్ చేశారు అన్నీ కూడా వాళ్ళ పేర్లు కూడా ఉండడం జరిగింది ఇక్కడ. సో ఇదనమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ఏ చెరువు అయినా కూడా ఇప్పుడు మీకు మీ ల్యాండ్ అనేది FTL బఫర్ జోన్లో ఉందా లేదా అని మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఈ 7 డిస్ట్రిక్ట్లో కనుక మీ ల్యాండ్ అనేది కంపల్సరీ ఉంటే, అదే మీ చెరువు పక్కన మీ ల్యాండ్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీకు అక్కడ మీ చెరువు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మీ ల్యాండ్ ఎక్కడ ఉందో దాని ప్రకారం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ ల్యాండ్ పేరు అది మీ లేక్ పేరు ఎంటర్ చేయొచ్చు. లేదా మీ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటే అక్కడ ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో అవన్నీ చెరువులు ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఫర్ సపోజ్ హైదరాబాద్ గోల్కొండ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ గోల్కొండలో విలేజ్ అనేది ఓన్లీ గోల్కొండ ఉంది కాబట్టి సో నాకు ఇక్కడ ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో అన్ని చెరువులే కనబడుతుంది. 4 చెరువు అంటే సార్ట్అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు లేక్ ఐడి, ఇక్కడ లేక్ ఐడి డైరెక్ట్ మీకు లేక్ ఐడి తెలుసు అనుకోండి 4600. ఇది గోల్కొండ లంగర్ హౌస్ ట్యాంక్ ఏదైతే ఉందో సో దీన్ని 4602 నయా కిల్లా అండ్ దేవుని కుంట అని చూసి ఇది దీని ఐడి. సో అంటే ఇక్కడ ఐడి కొట్టేసినా కూడా మీకు చెరువు రావడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఇక్కడ మీకు FTL బఫర్ జోన్స్ రిలేటెడ్ కూడా ఇక్కడ ఎంత ఎఫెక్ట్ అయిందని చెప్పేసి కూడా ఉండడం జరిగింది. ఇది మీరు డైరెక్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మ్యాప్లు కూడా ఉండడం జరిగింది. మ్యాప్లో చూసినట్లయితే FTL మ్యాప్ ఉంటుంది. ఇది FTL మ్యాప్ అనమాట. సో ఇక్కడ మీ మ్యాప్లో చూసినట్లయితే మనకి దీంట్లో FTLతో పాటు బఫర్ జోన్ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు బఫర్ జోన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, బాక్స్ లాగా ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఇండికేట్ కూడా చేయడం జరిగింది బఫర్ జోన్ 30 meters అని చెప్పేసి. సో ఇక్కడ మనం దీన్ని రొటేట్ చేసి చూద్దాం. ఇక్కడ రొటేట్ చేసి చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది FTL, దీని చుట్టుపక్కల అయితే బఫర్ జోన్ అనమాట.
సో FTL అంటే మీకు తెలుసు, అయితే ఒక ట్యాంక్ అనేది మ్యాక్స్ లెవెల్ వరకు ఎక్కడైతే ఫుల్ అవుతుందో అది FTL. దాంతోపాటు అది ఒకవేళ బాగా వర్షాలు పడ్డప్పుడు అది దాటి వెళ్ళొచ్చు అని చెప్పేసి, దాని తర్వాత కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పేసి కూడా ఒక బఫర్ జోన్ అది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బఫర్ జోన్ అంటారు. ఒక 30 మీటర్స్ వరకు ఉంటుంది ఇది. సో ఇది బఫర్ జోన్ అనమాట, ఇది బఫర్ జోన్. దాంతోపాటు ఇక్కడ మనకు డిఫరెంట్ ఇండికేషన్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ లైన్ అది ఉందో ఈ లైన్ వచ్చేసి FTL లైన్ అనమాట. సో ఇది జస్ట్ స్ట్రైట్ లైన్ ఉంది ఇక్కడ, ఇది బఫర్ జోన్ లైన్. సో ఇక్కడ మనకి ఏరియా అనేది ఎలా ఆక్యుపై అయిందని చెప్పేసి కూడా వాళ్ళు నెంబరింగ్స్ అనేది వేశారు. A1, A2, A3 నుంచి స్టార్ట్ అయ్యి A68 వరకు ఉంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా కవర్ అయింది. సో దీంట్లో కూడా మనకి ఈ చెరువు, ఇప్పుడు మనకి ఈ చెరువు వచ్చేసి లంగర్ హౌస్ ట్యాంక్. ఇది లంగర్ హౌస్ ట్యాంక్ వచ్చేసి మనకి 38 acres ఉందని చెప్తున్నారు. ఇదో మీరు ఇప్పుడు మీకు మీద అంటే మీ సర్వే నెంబర్ దీంట్లో ఉన్న మీరు అంతా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మ్యాప్ తీసుకెళ్ళి మీరు మీ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుందో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు చూపించుకొని మీ ల్యాండ్ ఇందులో ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే మీకు ఒక బెనిఫిట్ అనమాట, ఎందుకంటే ఫర్దర్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కలగకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. చూసారు కదా ఈ హైడ్రా అప్డేట్స్ గురించి, దాంతోపాటు మీరు FTL అండ్ బఫర్ జోన్స్ని, ఆ కడస్ట్రల్ లిమిట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కనుక ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ టిప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, యూనిక్ ఇన్వెస్టర్ హబ్ అని చెప్పేసి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా యూనిక్ రియాలిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సతీష్, సైనింగ్ ఆఫ్.